ఇది ఈ విషయంలో అద్భుతమైనటువంటి గోల్ఫ్ కోర్స్ సృష్టించినటువంటి రమేష్ రెడ్డి గారికి, వారి బృందానికి, వారితో పాటు అసోసియేట్ అయి పనిచేస్తున్నటువంటి మిత్రులకు, ముఖ్యంగా ఈ ఆట పట్ల నాకు అవగాహన ఉండేది కాదు, నాకు పెద్దగా తెలిసేది కూడా కాదు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా క్రీడల రంగంలో చాలా తక్కువ ఉన్నాను, కల్చరల్ రంగంలో బాగా ఎక్కువ ఉన్నాను. నేను కవిత్వం, సాహిత్యం ఆ సైడ్ ఎక్కువ. నాకు ఈ గోల్ఫ్ ఈ కార్యక్రమానికి రావడానికి కానీ, దీన్ని ఇంపార్టెన్స్ నాకు చెప్పడంలో కానీ నాకు అందరికంటే ఎక్కువ చెప్పిన వ్యక్తి మన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మా మిత్రులు జితేందర్ రెడ్డి గారు. వారు ఇన్సిస్ట్ చేసి మీరు రావాలి సార్, ఇది మీకు వస్తే ఒకసారి మీరు చూస్తే కనుక బాగా సంతోషపడతారు, బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్తే మీకు ఎవరికి చెప్పకుండా ఒకసారి నేను సీక్రెట్గా చూసిపోయాను. మీకు తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఐ జస్ట్ కేమ్ డౌన్. అప్పుడు 15th ఆగస్టు మన హిస్టారికల్ గోల్కొండ ఫోర్ట్లో ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసిన సందర్భంలో నేను ఇక్కడికి వచ్చి ఐ హావ్ సీన్ ది ఎంటైర్ ఏరియా, నాట్ సో మచ్. అక్కడ దగ్గర దాకా వచ్చి చూసేసి చాలా బాగుంది అని చెప్పి సంతృప్తి వ్యక్తం చేసి వెళ్ళాను. ఈ పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఇప్పుడు చాలా మురికిగా ఉంది. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఆల్రెడీ టేకప్ చేశాను. హైదరాబాద్లో మనకు ఒక మంచి పరేడ్ గ్రౌండ్ లేదు. ఎందుకో ఏమో కానీ చాలా విచిత్రం అనిపిస్తుంది. 2 విషయాలు మీకు చెప్తాను. మా పెద్దలు సురేందర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు నన్ను. వాట్ వీఆర్ మిస్సింగ్ అంటే మరి చాలా చేసినామని పెద్దలు చాలా మాటలు చెప్పినారు. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి నుంచే పనిచేయటం మూలాన హైదరాబాద్లో ఉండే బిల్డింగ్లను పాప మా గవర్నర్ గారు ఆయన తోచిన పద్ధతిలో ఏదో బైఫర్కేట్ చేసినారు. జూబ్లీ హాల్ అని మనకు ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దాన్ని తెలంగాణ కౌన్సిల్ పెట్టుకోవడానికి ఇచ్చినారు. జస్ట్ 1 జూబ్లీ హాల్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈరోజు హైదరాబాద్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడదామంటే ఎక్కడ పెట్టానో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం ఒక 1000 మందితో సమావేశం పెట్టుకుందామంటే ఎక్కడ పెట్టానో అర్థం కాని పరిస్థితి. ఈరోజు కూడా మనకు హైదరాబాద్లో సొంత పరేడ్ గ్రౌండ్ లేకపోవడం, మన పోలీస్ ఆధీనంలో ఉండాలి ఒక పరేడ్ గ్రౌండ్, కానీ లేదు. మనం ఏ వేడుక జరుపుకోవాలన్నా, ఏ సభ పెట్టుకోవాలన్నా, ఇంకేం చేయాలన్నా డిఫెన్స్ మినిస్ట్రీని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సల్యూట్ కొట్టాలి మనం, అడగకుండా తప్ప లేదు. అందుకే నేను డిఫెన్స్ మినిస్టర్ గారితో, ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా చెప్పాను, మా గోల్ఫ్ కోర్స్ పక్కనే ఒక 40-50 ఎకరాల స్థలం ఉంది. దాన్ని మాకు ఇచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి మేము మీకు కంపెన్సేటరీ ల్యాండ్ బయట ఇస్తాం, కంటిన్యూస్గా ఉండేది. అక్కడ మంచి పరేడ్ గ్రౌండ్ కూడా తెస్తాం, మంచి వాతావరణం వస్తుంది. మా గోల్ఫ్ కోర్సు, పరేడ్ గ్రౌండ్ అన్నీ కలిసి ఉంటాయి, బాగుంటుందని కూడా చెప్పాను. ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్. ఐ థింక్ వీ విల్ సక్సీడ్ ఇన్ గెటింగ్ దట్ ల్యాండ్. దట్ విల్ డెఫినెట్లీ యాడ్ అనదర్ బ్యూటీ టు ద గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ కూడా మనవి చేస్తూ ఉన్నాను. వన్స్ అగైన్ ఐ వెల్కమ్ ది ఫ్రెండ్స్ హూ హ్యావ్ కమ్ all over India and across the seas. You are most welcome to the city of Hyderabad and enjoy the hospitality of Hyderabad. Enjoy golf in the Hyderabad Association Golf Club and enjoy Hyderabad. Thank you one and all.